గైస్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మనతో ఒక చిన్న యూట్యూబరే, అంటే నా మీద ఒక 10 సబ్స్క్రైబర్లు ఎక్కువ అనమాట. ఆ బ్రో అయితే నాకైతే గెలిచాడనమాట. సో 2v2 అడిగాడు. అర్థం నాది టాక్సిక్ టైటన్ ప్లేయరే, అంటే యూట్యూబరే, ఇటుడైనా యూట్యూబరే. 2v2 అడిగాడని నేను మా గిల్ల మీద ఆడుతున్నాము. సో క్రియేట్ చేయమన్నాడు, క్రియేట్ చేసి సో రూమ్ మీద స్టార్ట్ అయితే చేస్తాను. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 5k వచ్చింది. సో నేనైతే వీళ్ళకి వస్తారనుకున్నాను, కానీ సార్లు అయితే అటు సైడ్ వెళ్ళిపోయారు. నేనైతే వాళ్ళకి ఇంకా ఆఫ్లైన్ ఏమో అనుకున్నా, అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. సో అందులో మా టీం అయితే చెప్పాడు అనమాట అటు సైడ్ ఉన్నారని. సో అందులోకి అటు సైడ్ వెళ్తుంటే మనకి అయితే ఏదో ఒకటి తగిలేదు ఓపెన్. ఈయనైతే బయట కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. అందులో ఆడే షార్ట్కి వెళ్తున్నాడు, లాంగ్కి వస్తున్నాడు. ఫైనల్లీ షార్ట్కి వచ్చాడు అండ్ బొరగా షార్ట్ అయితే తినేసాడు అనమాట. సో వీడైతే అయిపోయాడు. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకొకడు ఉంటాడు. నాన్నైతే ఎదుగుతున్నాను. సో కిందైతే ఉన్నాడు మావాడు. సో కిందంటే అటు సైడు. సో వాడికి రిజల్ట్ వెళ్తే బాగుండండి. ఓకే పడిపోయింది. ఓహో నెట్ ఇష్యూవా, ఫేక్ డ్యామేజ్ అనుకున్నాను ఆక్సినేషన్. సో చలో సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. అని ఏదైతే షార్ట్కి వచ్చాడు అండ్ షార్ట్ గారు మిస్ అయిపోయింది. షార్ట్కి వచ్చి షార్ట్ మిస్ అయితే చేశాడు. అండ్ ఇడు మిస్ అయ్యాడు. నెత్తలు ఎక్కడ ఉన్నారు అని ఇడు మళ్ళీ మిస్ అయ్యాడు. అండ్ మళ్ళీ పొడి వెళ్తాడు ఇంటికి. అండ్ ఇదైతే సైన్ చూసిన అయితే తగ్గిచ్చేసాడు. సో సరే అనేసి నేనైతే వాడేసుకుని అయితే వెనక్కి అయితే వచ్చేసాను. సో చూద్దాం, ఇది మళ్ళీ షార్ట్ అయితే ఇద్దాం అనుకున్నా, కానీ మిస్ అయితే అయిపోయింది. అండ్ ఇది చూడడం డిగ్రీ గిట్టేసుకున్నాండి. ఓకే ఇదైతే ఇటు నుంచి అన్నాడు, ఎంపీగా తెద్దామని రావట్లేదు. మా ఇందులో ఇప్పుడు ప్రయత్నాలు కానీ పై ఎక్కే వెళ్ళిపోదా. నాడు పై ఎక్కారా, సరిపోయింది. సరే సరే నేను లాగుతున్నాను. మరి ఎక్కడికి అసలు ఒక్క కూడా పడట్లేదు. అని ఎడికి పడింది, ఇది కింద పడ్డాను, నేను కింద పడ్డాను. చెయ్యి ఆ వెయ్యి కొడదాం అన్నాను. ఆన్లైన్ సెంటర్ చెప్తాను, ఇది రావట్లేదు అన్నట్టు పైకి పరిగెట్టుకున్నాడు. సరేలేండి నేను వచ్చేసాను నా పెయ్యి. అండ్ ఈ ఆరెంజ్ చూడమ్మా, మనడైతే అన్ని కొట్టేశాడు. అండ్ ఈ ఆరెంజ్ నేను కొడతాను మా బుర్ర. ఇదైతే లోపలికి వెళ్ళిపోతున్నాడు, దొరకట్లేదు. చూద్దాం. అండ్ అప్పట్లో మా వీడు అవ్వట్లేదు, మిస్ అయిపోతుంది. మనం ఇచ్చేసాడు అనమాట కొరకి అట్టి. తమైతే బాగా ఆడుతున్నాడు మా. సో చెప్పలేం, ఓడిపోతే గడ్డ వచ్చేసి ఫస్ట్ రౌండ్ మాది. ఓకే దీనికి బాగా అయితే ఇటు వెళ్తున్నాడు. సో బ్రో అయితే నేను మార్చుకుంటాడు మా. సో మీరు రావాలనుకుంటే గిల్ల గిల్ల డైరెక్ట్గా తెచ్చేయచ్చు. అండ్ ఓకే త్వరగా ఇచ్చేసాడు. అండ్ థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది. ఇట్లయితే పైనుంచి వస్తున్నాను కింద నుంచి. ఓకే ఇటు సైడ్ అయితే మన మీద ఒకడు ఉన్నాడు. నేనైతే ఇవన్నీ బాగా ఆడుతున్నాను మా. అమ్మని పిలిచాను నాకేమనిపించలేదు కానీ. ఓకే ఇదైతే మళ్ళీ ఇటు వస్తున్నాడు. చలో ఇడిగైతే మళ్ళీ చెప్తాను. హెల్మెట్ ఎగిరిపోయింది. ఇంకా 6 HP ఉంచాడు మా, బాగా ఆడాడు. సో నేనైతే ఇటు సైడ్ వచ్చేసాను. అండ్ వాళ్ళిద్దరు వచ్చేసి మా టీమేట్ మీద గెలిపి మా టీమేట్ మీద కొట్టేశారు బాబు మొక్కనే చేసి. అసలు ఆడేమో కాదు అలా వచ్చేసారు అలా వచ్చేసారని నా మీద వచ్చేస్తాను. పెద్దలు సరిపోయింది బ్రో, నేను కింద పడి పడ్డాను. మళ్ళీ పైనుంచి కొట్టేస్తారేమో అని వాళ్ళు వేసుకొని తెస్తున్నాను బయటికి. అందుకైతే హెల్మెట్ ఎగిరిపోయింది. సెకండ్ షాట్ మిస్ అయ్యాడు. సో షార్ట్కి వెళ్ళి ఫేస్ చేద్దాం ఉండండి. ఇంకా నేను పొడిగిలు చేద్దాం, రవ్వ తెచ్చుకుంటామేమో. ఓకే సో మనోడికి అది కనెక్ట్ అవ్వట్లేదు, కానీ బాగా ఆడుతున్నాడు. ఓకే వాల్ అయితే వేసుకుని వాళ్ళ నుంచి ఆడుతున్నాడు, కానీ బాగా ఆడుతున్నాడు. ఎప్పుడు ఓపెన్ వస్తాను అర్థం కావట్లేదు, కానీ బాగా ఆడుతున్నాడు. వాల్ మూమెంట్ పెంచుకోవాలి బాగా, చాలా అవ్వట్లేదు. చూద్దాం. ఓకే నెట్ నుంచి ఒక అక్కడ ఉన్నాడు. ఇప్పుడు వాల్ వేసుకోవడానికి వెళ్ళడం మనకి కావాల్సింది ఉంది. ఎంత మిస్ అవుతుందంటే ఏమో, కనీసం బాడీకి కూడా టచ్ అవ్వట్లేదు, అంత రేవేరైతే అవుతుంది. ఓకే ఇదైతే జోన్లోకి వెళ్తున్నాడు. వెళ్ళండి మన కోసమే వెయిటింగ్. ఓకే మనకి ఎంత దూకేద్దాం. ఓకే ఇల్లు దూకేశాడు. సో వద్దులేండి. ఓకే ఓకే మా వాళ్ళు ఇరుక్కుపోయాడు. ఓకే తీసాము. మా అసలు అంత రేవేలు షార్ట్ చిన్న పిల్లడు కనెక్ట్ అయ్యింది.
ఈ షార్ట్ కూడా కనెక్ట్ అయ్యిద్ది మామ. సర్లేండి బయట పేరు కొత్త కొడదాంలేండి. ఓకే మన ఇది పడిపోయాడు ఫైనల్లీ. ఓకే చలో నెక్స్ట్ వీడియో సారీ నెక్స్ట్ రౌండ్. ఓకే ఇక్కడైతే వచ్చేది ఇదండి వాడుతున్నాడు మామ టచ్ అవ్వడు అంటే టైటాన్ ఉండేది పేరు. ఈ బ్రో పేరు వచ్చేసి టైటాన్ అనమాట. నాకు అంత ఐడియా లేదు ఈ బ్రో. క్యాడ్ బ్రో ఆయనైతే బాగా హాస్పిటల్ ఉన్నాడు లాంగ్లో నుంచి. ఇది మన డ్యామేజ్ ఇచ్చాము 85 బయట రావట్లేదు. ఆయన ఫోకస్ అయితే చేస్తాం ఉంది. ఈయన బయటకు వచ్చేస్తున్నాడా వచ్చేసాడు. ఓకే సో మిస్ అయితే అయ్యాడు అంటే నాకు రీఫరీగా అయింది. చలో ఈ గేట్ నుంచి వస్తాడు. ఓకే ఇక్కడ సందు ఒక కనవలేదు అని కింద 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 కరెక్ట్ టైంలో వాడేస్తాము. సో పర్లేదు హిందీ నుంచి వచ్చేద్దాం. అందుకని కూడా వస్తాడు ఓకే వచ్చాడు. అండ్ వీడికేదో షార్ట్ అయితే ఇచ్చాము. మళ్ళీ షార్ట్ వస్తున్నాడు. మళ్ళీ షార్ట్ రేంజ్లో కూడా షార్ట్ వద్దాం అనండి. సో కుదరట్లేదు. ఓకే పిచ్చి అయితే పడింది. కేవలం అది ఇంటికి వెళ్ళి వచ్చాను మా ఇంట్లో వెళ్ళి. అండ్ నీకైతే ఇక్కడ తిరుగుతున్నాడు చూద్దాం. ఓకే పని అయితే అవ్వట్లే. రక్షిత మా బయటికి రావట్లేదు అసలు. ఓకే బయటకు వచ్చాడు నాకైతే అయిపోయాడు. ఓకే ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం. దినేష్ బాయ్ అయితే వచ్చాడు అయిపోయాడు. రవి ఇవ్వద్దు మా. ఓకే చూద్దాం ఇప్పుడు రవి ఇయ్యాలి కదా. సో డ్రా అయ్యేలోపు మనం కొడద్దాం అంటే మన టీమేట్ అయ్యేలోకి జోన్లో అయితే పోయాడు మనం ఏం చేయలేం. ఓకే బ్రో అయితే ఓపెనర్ బాగా బ్రేవ్ కొట్టాడు మన నుంచి. షార్ట్ అయితే తగలదేమో అనుకున్నా కానీ రైడ్ వేసింది. ఓకే సైడ్ అయితే ఎవరైతే రావట్లేదు. చలో అన్నిట్టు ఓకే ఇద్దరు అయితే ఉన్నారా ఒకళ్ళ. ఓకే ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఆడ రష్కి వచ్చేసాడు. ఓకే ఇక్కడ ప్రాణం లేదు. నీ సైడ్కి వెళ్తాం. ఎక్కడ చూసినా వాల్స్ అని నేనైతే మన వాళ్ళు ఇచ్చేసాం. నీటి మీద అవన్నీ చేసి ఫోకస్ చేసి ఆడిపించేద్దాం. ఇంకా మన గిల్లుగా అన్ని అన్నీ రావద్దన్నా. సో గిల్లు వార్ స్కిల్ టెస్ట్ అన్ని ఏమి ఉండవు. డైరెక్ట్ వచ్చేయచ్చు మీరు కావాలంటే. కానీ నేమైతే మార్చుకోవాలి మా 100%గా టీపీజీకి. సో ఈ మంత్ ఎండింగ్ చూస్తాను అంటే ఈ ఎండింగ్ తర్వాత అందరినీ తీసేస్తాను అన్నమాట గిల్ నుంచి పేరు మార్చుకోకపోతే. ముందు ఆఫీసర్స్ మార్చుకోలేదు. ఆఫీసర్లు మార్చుకోండి మనం ఏం చేయలేం. అందుకని ఆఫీసర్లు మార్చుకునేలాగా ఎలక్కో టైం ఉంటుంది కదా అని. సో ఆ బ్రోకి అయితే డ్యామేజ్ పడింది. ఇంక రాడు అన్ని ఇది మీదకి అయితే వచ్చేసాం మనం. ఈ బ్రోకి మెల్లమెల్ల గోడ దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు చేసుకుంటా. చలో ఇది వచ్చాడు. ఓకే 85 పడింది. మళ్ళీ వాల్స్ వేసుకుంటా. వాల్స్ వేసుకుని ఆల్ టీమేట్ చేయగలుగుతాం తెలియదుగా. ఇంకేనండి మనకిందు మనం బాగా ఆడితే చాలు. ఓకే బ్రో అయితే ఓకే నేను అని చెప్తున్నాడు. ఈ బ్రో నేను వస్తున్నాను. ఓకే షార్ట్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. సో చలో అండ్ పడింది. 137 అంతా పడింది. అండ్ ఓకే ఇక్కడ ఓకే నాదే అయ్యాడు. లీడ్ అయితే చేసేసుకున్నాం. అండ్ ఈ బ్రో అయితే 90 పడింది. అండ్ 92 ఆ బ్రో నాకు హెల్మెట్ దగ్గర కొట్టే నేను ఆ బ్రో కొట్టాను. అండ్ హీట్ వేస్తున్నాను తెలిసిన నా మీద ఫోకస్ ఆడతారని. అండ్ నేనైతే వాల్స్ అయితే అడ్డం తీసాను. ఓకే మన దినేష్ బాయ్ అయితే కొట్టేశాడు అనమాట. చలో మనకి ఇది 6th రౌండ్ కదా. సారీ 6th రౌండ్ అయితే స్టార్ట్ అయింది. అట్లా లాంగ్ బలా అన్నాడు. సో షార్ట్ వచ్చారు వెయిట్ చేద్దాం. సో మన లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఒక షార్ట్కి తప్పుతాడు. ఓకే వాడైతే వచ్చేసాడు అనమాట మన దగ్గరికి. లేరా సారీ బ్రో రాలేదని ఉన్నా. ఓకే అనగానే ఉన్నాడు. సో మనం మనం పట్టించుకోకూడదు. సో ఓకే ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ ఆవిడ ఒకళ్ళు ఉంటారు. ఇద్దరు అటే ఉన్నారు మామ ఇద్దరు. సో చూద్దాం మన ఒకరైతే అది ఫ్రెండ్స్లో. ఓకే హిడిగా కూడా పడతాడని ఆలోచిస్తాం. మా దగ్గరికి వెళ్దాం అమ్మా. వాడైతే అడ్డు వాల్సే చేసేసుకున్నాడు. ఓకే చాలా నేను వెళ్తా ఆరెంజ్ ఉన్నారు కదా ఈయనైతే వేసేద్దాం వెళ్ళి. నాకు ఇదైతే మరి లాంగ్ డెలివరీ. సరే అయితే వీడి దగ్గరికి వెళ్దాం. వచ్చాను దగ్గరికి ఇవ్వట్లేదు మా ఇల్లు చాలా వాల్స్ వేసుకొని ఆడుతున్నారు. అండ్ మన టీం అయితే దాదాపు ఒక్క బుల్లెట్ పడితే ఏదంతైనా 5,000 ఇచ్చారు.
హెడ్ అంటే ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ అని చెప్పాను ఒక బ్రేక్. ఇద్దరైతే మెదడుతున్నారు అండ్ టక్సీ ఆవిడైతే ఎక్కడ అన్నాడు. వీడికి అయితే ఫుల్గా రికార్డ్ అయితే అయిపోయింది మనకి. నన్ను కొడదాం అనుకుంటే సో ఆ బ్రో అయితే లాంగ్లో ఉన్నాడు. సో షార్ట్గా వెళ్ళిపోవాలి మనం. ఓకే సో నాకైతే నొక్కితే అర్థం కనవట్లేదు. ఓకే మన దినేష్ బ్రోని అయితే నాక్ చేశాడు. నేనైతే షార్ట్ ఇచ్చేసాను షార్ట్ రేంజ్లో. ఓకే ఆ రోజు అన్న పాత్రలేండి అండ్ టచ్ చేయడం అడిగాడు. చలో సో ఓపెన్లో వస్తే లాగిన్ ఓకే జోన్ అయ్యా ఆయన జోన్ నుంచి వచ్చాడు మనం జోన్ నుంచి వచ్చాం. సో అటు నుంచి వస్తున్నాడు మనం ఇటు నుంచి వెళ్దాం. ఓకే ఓకే షార్ట్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. మా టీమ్ అయితే మరి బ్లడ్ లేదు అని వస్తున్నాడు. చలో అవ్వట్లేదండి షార్ట్ పడట్లేదు మా ఫీల్ ఎక్కడ పడింది. ఓకే సో సెవెంత్ రౌండ్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఈ రాత్రి అయితే ఎక్కడ ఉన్నాడనమాట. సో ఒకడే ఉన్నట్టున్నాడు. సో నేషన్ వెళ్ళిపోదాం మనం. అదైతే వెళ్ళాడు మా ఫ్రెండ్ హౌస్ వైపు. సో అందుకే నేను పిల్లలకి దూకేసాను. సో ఓకే ఆడైతే వచ్చేస్తున్నాడు. ఓకే అద్దరైతే వచ్చేసారు. సో జంప్ అయితే ఇవ్వడం మనం ఎందుకు వచ్చింది కానీ లోపల అయితే రావట్లేదు మనం చాలాసేపు చూస్తున్నాం. ఓకే అయ్యా వాళ్ళు వేస్తారు మళ్ళీ వాళ్ళు చెప్తారు. సో మనం వాళ్ళు చేద్దాం లాంగ్లో కూడా ఉన్నాడు మనకి ఇందులో మన షార్ట్ లేదు అన్నది తీసుకున్నాం. ఓకే ఇదిగైతే ఇప్పుడు డ్యామేజ్ అయితే ఇచ్చేద్దాం. ఓకే ఇదైతే ప్యాక్ చేసుకుంటాడు మన ఇప్పుడు ఆర్థికంగా ఎదుర్కోవాలా. సో నెట్టర్లేండి ఓకే యాపెట్నాడు ఇస్తాడు. ఇలా డిమర్ దగ్గరికి అందులో డ్యామేజ్ నాలుగు చేసుకోవచ్చు డ్యామేజ్ అవ్వచ్చు. సో చాలా చూద్దాం ఇదైతే అయింది పర్లేదు షార్ట్ అండ్ ఓకే షార్ట్ అయితే పడిపోయింది. ఫీజీలు కూడా అయిపోయాడు అండ్ వీడికి ఇటు సైడ్ వచ్చాడు. ఓకే కట్టడంలో వాడేసుకొని బతికిపోయాడు. చలో నాకైతే దూరం మీద కాబట్టి మా టీమేట్ అయితే కొట్టేశాడు. వాడాడు మా నిజంగా. అండ్ ఓకే మనకైతే ఎయిత్ రౌండ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. చలో ఆ బ్రో అయితే కొంచెం ఇదైతే షార్ట్ తగ్గలోనే ఉన్నాడు. షార్ట్ అయితే వచ్చేసాడు. సో చలో మనం వాళ్ళు చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ బ్రో టార్గెట్ చేసి సైడ్ రాయేద్దాం అన్నాను మా చెప్తాను నేను వంట తీసుకొచ్చేద్దాం. ఓకే మా టీమేట్ని అయితే రమ్మన్నా నేనైతే వంట చేసాను ఒక నాకు వచ్చేసాను. నేనైతే ప్యాక్ నుంచి రావట్లేదు అనమాట. అది టీమేట్ కోసం మీటింగ్. సో అన్నాడు కానీ మళ్ళీ ప్యాక్ చేసేస్తాడు ఇప్పుడు. ఓకే నా డ్యామేజ్ అయితే ఇచ్చాడు. ఆ టీమేట్ కూడా అయితే వచ్చేసాడు అనమాట. వెయిట్ చేసి ఆడుతున్నాడు కానీ పర్లేదు ఇదిగోండి. సో ఈయనైతే నేనే కొడతాను. వెయిట్ చేసి ఆడినందుకు నాకు కోపం అయితే వచ్చింది. ఎంతో పెద్ద గోడియాలో చెప్పాను కానీ నేను పడకుండా ఉంటే చాలు. మళ్ళీ ప్యాక్ చేశాడు మళ్ళీ ప్యాక్ తీశాడు. సో నేను బెస్ట్. సో వానైతే ఓకే ఇదిగో హెల్మెట్ అయితే ఎక్కడ కొట్టేశాను అండ్ వాడి టీమేట్ వచ్చేసాడు. మీరు ఓకే వెనక నుంచి వచ్చాడు మా హెల్మెట్ ఎగిరిపోయింది. చలో నేనైతే జోన్ వెళ్ళిపోయి అది 52 అయింది. సో జోన్ ఇటు అవుతుంది. సో అందుకే నీకే వెళ్ళిపోవడం మనం మిస్ అయితే అవుతున్నాడు మా. సో ఓకే సో షార్ట్కి వెళ్దాం అనండి. ఓకే పర్లేదు మన టీమేట్ ఎవరో నాకు చేసుకున్నా. ఓకే హెడ్ మా స్కిమ్స్లో పోదాం మనం. ఓకే అడిగితే వస్తాడు. సో లాగుతున్నాను అవ్వట్లేదు. అటు సైడ్ నుంచి తిరుక్కొని వచ్చాడు. ఎక్కడ ఉన్నాడు ఎక్కడ లేడు మా ఏమైపోయాడు. ఓకే ఎందుకు నేనే కొట్టేశాడు మా. చలో అయ్యా ఇంగ్లాండ్ వెళ్ళిపోదా అనుకున్నాను పని అయితే అవ్వలేదు. వచ్చారు మళ్ళీ నుంచి బయటికి వెళ్ళిపోదా అండ్ ఈ బ్రో అయితే ఓకే సో బొరగా ఇచ్చేసాను ఈ బ్రోకి అయిపోయాడు. చలో ఇది అనమాట. సో బ్రో వీడియో ఆడదాం నేను మా ఫ్రెండ్ అయితే అన్నాడు ఆయన చూపించాను అన్నాడు. ఓకే అద్దరే అయిపోయాడు
అంతవరకు వీడియో ఇదే మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు స్టోరీ కావాలని తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో అంతవరకు టాటా బాయ్ బాయ్ సెలవు. సో మన గిల్లె రావడం అయితే మర్చిపోద్దు మావా. బాయ్.